హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. సోమవాసులు చేయబోతున్నాను. దానికి ప్రెస్సింగే అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఈజీగా చేత్తోనే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ఓకేనా. ముందుగా మైదా తీసుకున్నాను 1/4 kg, సాల్ట్ కొద్దిగా, ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం పూరి పిండిలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని కాసేపు మూసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టఫింగ్లోకి రవ్వ అయితే తీసుకున్నాను. రవ్వ, షుగర్, పచ్చి కొబ్బరిని ఇలా తురివి తీసుకున్నాను అన్నమాట. దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రవ్వ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుంటున్నా. మనం ఇది శనగలు కొబ్బరి వేసి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రవ్వ వేసి చేసుకోవచ్చు. రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇలా చేస్తేనే ఇష్టం, నచ్చుతుంది. అందువల్ల నేను రవ్వ కొబ్బరి వేసి చేస్తున్నాను అన్నమాట. షుగరు మనకి ఎంత కావాలో తీసుకొని వేసుకోవచ్చు. షుగరు మనం స్వీట్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంత సైజులో తీసుకుంటే చాలు. ఇదిగోండి, ఇలా మనం రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నిటినీ ఇలా రుద్ది అయితే పెట్టుకోవాలి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనం మధ్యలో ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేయాలన్నమాట. చేసుకొని ఈ కార్నర్ నుంచి ఇలా మర్చుకుంటూ రావాలి. బాగా చూడండి, చాలా ఈజీ అండి. నేర్చుకున్నామంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రెస్సింగే అవసరం లేదు. దాంట్లో పిండి వేస్ట్ అవుతూ ఉంటుంది, అంతే ఫ్రెండ్స్. ఓపెన్ లేకుండా క్లోజ్ చేసి పెట్టుకునే వాళ్ళు అనమాట, అంతే. ఇదిగోండి, ఇంకోటి కూడా చూపిస్తున్నా. చాలా ఈజీ అండి. ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా మర్చుకుంటూ రావడమే. నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ నాకంటే ఫాస్ట్గా చేస్తుందన్నమాట. మనకి చూడడానికి షేపు చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత ఈజీయో. అలానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కూడా చూపిస్తున్నాను మీకోసం. అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసి తీసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. తీసేసుకుందాం. చూడండి ఎంత సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా మన సోమవాసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ అయితే చూడబోతున్నాను.
వేరే లెవెల్, సూపర్ అంటే సూపర్. వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.